హలో అందరికీ. ఈ మటన్ కర్రీ మీరు కనుక ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఒక కుక్కర్ తీసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచాలి. ఇంకో పక్క ఆనియన్స్ని, జింజర్ గార్లిక్ని పేస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన ఆనియన్స్లో కొద్దిగా కరివేపాకు, పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా కలపాలి. అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద అవ్వనివ్వాలి. అయిన తర్వాత కుక్కర్ది మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. 90% మటన్ ఉడికినాక అందులో ధనియాల పొడి వేసుకోవాలి, కారం పొడి వేసుకొని మంచిగా కలపాలి. ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇంకో 5 మినిట్స్ ఉంచి కర్రీ ఈజ్ రెడీ. యమ్మీ యమ్మీ కర్రీ, తిందాం రండి.